రేపు ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ రేపు సమావేశం కానున్నారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు భేటీ కానున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అయితే డిసెంబర్ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో కేటీఆర్ భేటీ కీలకంగా మారింది. శాసనసభ శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ అవలంబించవలసిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావడంతో అసెంబ్లీలో ప్రజా సమస్యలపై నిలదీసేందుకు మార్గనిర్దేశం చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి కేసీఆర్ బయటికి రాబోతున్నాడు. మనం థంబ్నెయిల్ అందుకే పెట్టినాం, తెలంగాణ ఊపిరి పీల్చుకో. కేసీఆర్ రాబోతున్నాడు, సమస్యల మీద కొట్లాడబోతున్నాడు. తెలంగాణ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే కేసీఆర్ వచ్చి నిలదీస్తే ఈ ప్రభుత్వం సిట్ రైట్ అవుతుందేమో, కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగితే ఈ పథకాలు అమలవుతాయి అనే భరోసాలో అనే ధైర్యంలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. నిజానికి కేసీఆర్ కూడా ఏడాది పాటు రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేసి, ఈ ఏడాది పాటు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంటుంది, ముఖ్యమంత్రిగా ఆయన పనులు ఎట్లుంటాయి అనేది ఏడాది పాటు గమనించిండు కేసీఆర్ గారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ప్రజా సమస్యల మీద కేసీఆర్ గారు కొట్లాడవలసిన అవసరం ఉన్నది. ఈ అసెంబ్లీ సెషన్కి హాజరు కావాల్సిన అవసరం ఉన్నది. గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వ పథకాలు ఎట్లా వచ్చినాయి, ఈ ప్రభుత్వం ఏ పథకాలు ఆపేసినాయి, ఈ ప్రభుత్వం ఎట్లా పరిపాలిస్తుంది, అసలు ఏం రూపకల్పన చేస్తుంది ఈ ప్రభుత్వం ప్రజల కోసం అనేది కేసీఆర్ మాటల్లో చూడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఇక ఈ భేటీ అంతా కూడా అసెంబ్లీకి హాజరు కావాలా వద్దా, హాజరైతే ఎలాంటి వ్యూహాలతోటి ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టాలి, మనం ఏం మాట్లాడాలి, ఏ అంశాలు లేవనెత్తాలి అనేది రేపు ఇవాళ జరగబోయే కేసీఆర్ భేటీలో ఈ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం కేసీఆర్ చేయబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. నిజానికి ఇక మీరు రావాల్సిందే, ఏడాది పూర్తయింది. ప్రజలు కూడా ఏడాది పాటు ఓపిక పట్టిండ్లు, మీరు కూడా ఏడాది పాటు ఓపిక పట్టిండ్లు. ప్రజలకు మీ మీద ఉన్న నమ్మకాన్ని మీరు నిలబెట్టుకుంటారని, ఈ అసెంబ్లీకి వస్తారని, అదేవిధంగా ప్రజల్లోకి వస్తారని, ఈ సమస్యలపై కొట్లాడతారని, ప్రభుత్వాన్ని నిలదీస్తారని కూడా ప్రజలు ఆశపడుతున్నారు. మరి వాళ్ళ ఆశలను మీరు ఆగం చేయకుండా ఈ ప్రభుత్వం గల్లబట్టి నిలదీయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మీరు ఏర్పాటు చేసుకున్న ఈ భేటీ తెలంగాణ ప్రజలకు రావాల్సిన హక్కులను, పథకాలను అన్నిటినీ నెరవేర్చడానికి దిశగా ఈ భేటీ ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం.